అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం రైతు సోదరులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే గతంలో కంటే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు పెంచడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్లి కానున్నాయండి. సో, దీనికి సంబంధించి గాను మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల కింద నిధులన్నీ కూడా విడుదల చేసుకుంటూ రావడం అనేది జరిగిందనమాట. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క 14,000 సంబంధించి కానీ తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే విడుదల కానున్నాయి. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను పీఎం కిసాన్ మనకి ఈ కేవైసీ నమోదు చేయించుకున్న వారికి మాత్రమే ఇస్తుందని చెప్పేసాను కదా! అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. అయితే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పీఎం కిసాన్ పథకం సంబంధించి భూమి కలిగి ఉన్నవారికే ఇస్తుంది కదండీ! అయితే రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకి ఇంకా ఎవరైతే అర్హులుంటారో వారందరికీ కూడా అందించబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఒక నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.